వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం ఆరోగ్యంపై ప్రజలు ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా సీవీడ్పై ప్రత్యేక దృష్టి పెట్టారు. సో ఈ సీవీడ్తో బిస్కెట్లు, పాస్తా, నూడిల్స్ వంటివి తయారు చేస్తూ విశాఖకు చెందిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. సో వీటి పట్ల అవగాహన కల్పిస్తున్నారు. సో ప్రస్తుతం మనం ఈ ఇన్స్టిట్యూట్లో ప్రిన్సిపల్ సైంటిస్ట్ మధుసూదన్ రావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ సీవీడ్ అంటే ఏంటనే విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఈ ప్రస్తుతం ఈ తెలుగు రాష్ట్రాల్లో సీవీడ్ హవా ప్రస్తుతం కొనసాగుతుంది సార్. సో ఎందుకంటే ఇది చాలా పోషక విలువలు ఉన్నాయని ఇవన్నీ చెప్తున్నారు. అసలు ఎందుకు సీవీడ్ అంటే ఏంటి సార్? సీవీడ్ అనేది ఏంటంటే సముద్రంలో పెరిగే మొక్కలు అవి. అంటే వీడ్ అంటే మనకి పర్యాయపదంగా మనం అందరూ కలుపు మొక్కనని అనుకుంటారు. వీడ్ మనం మామూలుగా కలుపు మొక్క తీసేస్తాం. కానీ సీవీడ్ అంటే అది ఆహారంగా ఉపయోగించే పుష్కలమైన న్యూట్రియంట్స్ ఉన్న మొక్క. అది అందులో పోషక విలువలు ప్లస్ ఔషధ విలువలు కలిగిన మంచి మొక్కలు అవి. సో ఇవి సముద్రంలో బాగా పెరుగుతూ ఉంటాయి. అవి రాతి ఏరియాస్లో మనకి ఈ సీవీడ్స్ అనేవి దొరుకుతుంటాయి. సార్ ఈ సీవీడ్ భారతదేశంలో అంటే ఎక్కువగా ఏ ప్రాంతాల్లో లభిస్తుంటుంది సార్? సీవీడ్స్ అంటే మన సముద్రంలో ఈ పెరిగే మొక్కలు ఇవి తీరం వెంబడి దొరుకుతుంటాయి మనకి. దాంట్లో కూడా మనకి 3 రకాలుగా మనకి ఈ సీవీడ్స్ని మనం అనుకుంటున్నాం. రెడ్ సీవీడ్స్, గ్రీన్ సీవీడ్స్, బ్రౌన్ సీవీడ్స్. ఈ 3 రకాల సీవీడ్స్ మనకి కోస్టల్ ప్రదేశాల్లోనూ దొరుకుతూ ఉంటాయి. సార్ అంటే ఈ సీవీడ్ అన్ని రకాలు తినడానికి పనిచేయవా సార్? అంటే సీవీడ్స్ అనేది ఇందాక నేను చెప్పినట్టు దాంట్లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. మెయిన్గా డైటరీ ఫైబర్, ఐడిన్, ఐరన్, దాని తర్వాత అందులో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. అందుకని ఇది ఆహారంగా ఫుడ్ ఐటమ్గా మనకి చాలా మంచి ఐటమ్ ఇది. వేరే దేశాల్లో మనం చూసుకున్నట్టయితే జపాన్, కొరియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా ఇలాంటి దేశాల్లో ఎన్నో ఏళ్ళుగా ఈ సీవీడ్స్ అనేది ఆహారంగా తీసుకుంటున్నారు. సో ఇది ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ కలిగించే మంచి మొక్కలు ఈ సముద్రంలో ఉన్నాయి ఈ సీవీడ్స్. సార్ అంటే జనరల్గా మనం విశాఖలో బీచ్ వెనక్కి వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడు మనకి కొన్ని రాళ్ల మీద కనిపిస్తూ ఉంటాయి సార్. సో అందులో ప్రత్యేకంగా మనం తినగలిగేవి అనేది ఎలా గుర్తిస్తాం సార్ మనం? అంటే మనకి కొన్ని రకాల సీవీడ్స్ మనకి ఉన్నాయి ఎక్కువగా మనం తినేవి. ఇప్పుడు గ్రీన్గా ఉండేవి కొన్ని వాటిలో ఉల్వా రకాలు ఉన్నాయి, ఉల్వా సీవీడ్స్. అలాగే రెడ్ సీవీడ్స్ ఉన్నాయి, మన కప్పా ఫైకస్, గ్రాసిలేరియా లాంటి సీవీడ్స్. అలాగే బ్రౌన్ సీవీడ్స్, సరగాసం, ఇలాంటి సీవీడ్స్ అనేది ఆహార ఉత్పత్తుల్లో మనం ఎక్కువగా దీన్ని వాడుతూ ఉంటాం. సో అంటే ఇప్పుడు ఏదైతే ఈ సముద్రం నాచు అనొచ్చు లేదా మొక్కలు అనొచ్చు, వీటిని అంటే డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే నాచు అనేసరికి అందరికీ ఒక ఫీల్ ఉంటుంది. సో దాన్ని అంటే ఎంతో అత్యంత విలువైన పోషక విలువలు ఉన్నప్పటికీ దాన్ని నేరుగా తీసుకోరు. సో దానికి మీరు ఏం చేస్తున్నారు సార్ జనాల అవగాహన కల్పించేందుకు? అదే ఇది ఇక్కడ 2 విషయాలు ఒకటి ఉన్నాయి. మనం నేరుగా తీసుకోవట్లేదంటే కరెక్ట్. మనం ఇండియాలో ప్రస్తుతానికి నేరుగా సీవీడ్ని తినట్లేదు. ఇందాక నేను చెప్పినట్టు వేరే దేశాల్లోనూ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో నేరుగా సీవీడ్ అనేది ఆహారంగా తీసుకుంటున్నారు. అయితే ఈ సీవీడ్ నుంచి ఉత్పత్తి చేసిన అగార్ కానీ, ఆల్జినేట్ కానీ, కర్రాజినాన్ కానీ మనం తింటున్నాం. సూప్స్లో కానీ, కన్ఫెక్షనరీ ఐటమ్స్లో కానీ, ఐస్ క్రీమ్స్లో ఇలాంటి వాటిల్లో ఈ ఐటమ్స్ని ఆల్రెడీ ఇండైరెక్ట్గా మనం తింటున్నాం అవి. అయితే డైరెక్ట్గా సీవీడ్ని సముద్రంలో మనం ఆకుకూరలు ఎలాగైతే తింటున్నామో తినడానికి కూడా దానికి అవకాశాలు ఉన్నాయి. దాని వచ్చిన సీవీడ్ని క్లీన్ చేసుకొని దాని నుంచి వేరేగా ప్రోడక్ట్స్ డైరెక్ట్గా పౌడర్ చేసి సీవీడ్ పౌడర్స్ని సూప్ పౌడర్స్ కింద కానీ, లేదు వేరే ఐటమ్స్ మనకి నూడిల్స్, లేదు పాస్తా ఐటమ్స్, లేదు కుకీస్, జెల్లీ ఐటమ్స్. ఈ సీవీడ్స్ అంటే వీటికి ఒక ప్రత్యేక గుణం ఉంది. ఆ సీవీడ్స్ని మనం పౌడర్లా చేసి వాటర్లో కలిపితే వాటర్ థిక్గా అయిపోతుంది. అందుకని వీటిని సూప్లెట్లో ఎక్కువగా మన ఫుడ్ ఐటమ్స్లో ఎక్కువ వాడుతుంటాం. సో ఇలాగ గుణం ఈ సీవీడ్కి అయితే ఇలా ఉంది. సో ఈ రూపంలో మనం సిఎఫ్టీ పరిశోధనలు చేస్తుంది. డైరెక్ట్ కన్జంప్షన్ ఆఫ్ సీవీడ్ని అంటే నేరుగా సీవీడ్ని ఆకుకూరలు తినేటట్టు ప్రోత్సహించడానికి రకరకాల పదార్థాలని సీవీడ్ పరిశోధన ద్వారా ఆవిష్కరిస్తుంది. సార్ అంటే మీరు చెప్పినట్టు ఇతర దేశాల్లో వీటికి చాలా ప్రాచుర్యం ఉంది, ఎక్కువ తింటున్నారు. సో మన దేశంలో ఎందుకు సార్ వీటి పట్ల అంత అవగాహన లేదు? అవగాహన లేదు అంటే ఇలాగే మేము ఇలా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. ఎందుకంటే సముద్రాన్ని ఎప్పుడు ఒక మత్స్య ఆహారం కింద అంటే చేపలు, రొయ్యలు, పీతలు, స్క్విడ్స్ ఇలాంటి ఐటమ్స్ కోసమే సముద్రాన్ని మనం చూసాం. కానీ ఆ సముద్రంలో కూడా మొక్కలు ఉన్నాయి, దాన్ని కూడా మనం తీసుకోవచ్చు అనేది ఇప్పుడు దాకా ప్రజల్లోకి ఫుల్గా వెళ్ళలేదు. దానికోసమే మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. సీవీడ్స్ అనేది ఆహారంగా తీసుకోవచ్చు, ఇవి కూడా మనకి ఆహార వనరులని ఒక విధంగా తెలియజేయడం కోసం ఈ ప్రయత్నాలు మేము చేస్తున్నాం.
అయితే మన దగ్గర తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే ఈ సముద్రంలో నుంచి తీసుకొచ్చి దీన్ని తినడం అనేది ఇంకా ప్రజలకి తెలియలేదు. సో ఇదందరూ తెలుసుకొని ఈ సీవీడ్ని కూడా తినొచ్చు అనేది ప్రోడక్ట్ తయారు చేయడం వల్ల మనం తీసుకెళ్తున్నాం ముందుకు. సార్ అంటే ఈ చేపలు అంటే కొంచెం వృద్ధి చెందడానికి కొంచెం టైం ఉంటుంది ఇదంతా, మరి ఈ సీవీడ్ని మనం ఎలా పెరుగుతాయి ఇవంతా కూడా? అంటే ఈ సీవీడ్ కల్చర్ అనేది కూడా అది ఒక ప్రక్రియ. అది అంటే మనదే అనుబంధ సంస్థ సిస్టర్ కన్సర్న్ ఉంది, సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CMFRI. వాళ్ళు దీని మీద ఎలా పెంచాలి సీవీడ్ని, ఏ సీవీడ్కి అనువైన పరిస్థితులు ఏంటి అనేది ఉందన్నమాట. మామూలుగా అయితే రాఫ్ట్ కల్చర్ మీద ఈ సీవీడ్ స్పాన్ని మనం దానికి కడితే అది ఒక 3 to 4 monthsలోను అది కొంచెం సైజ్ పెరుగుతుంది, దాన్ని కట్ చేసుకుంటూ ఉంటాం. అయితే షాలో వాటర్స్ అంటే లోతు తక్కువ నీటిలోనైతే ఎవరైనా ముందుకు వెళ్ళి తీసుకొని కట్ చేసుకొని రావడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలాంటిది కొంచెం కల్చర్ జరుగుతుంది మనకి తమిళనాడులోను ప్లస్ గుజరాత్లో కూడా కల్చర్ ఆఫ్ సీవీడ్ అనేది అక్కడ జరుగుతుంది. సార్ ఈ సీవీడ్ ఓన్లీ కేవలం సముద్ర ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతుంది సార్, ఇంకెక్కడైనా కూడా పెరుగుతుంది? అంటే పేరులోనే మనకి సీవీడ్ అంటే ఉంది, సీ అని ఉంది. సముద్రం నీరులోనే, ఉప్పు నీటిలోనే అది పెరుగుతుంది. అది కూడా కదులుతున్న నీరు, అంటే అలాగ స్టాగ్నెంట్ వాటర్లో కాదు, నీరు నెమ్మది కదులుతూ ఉండాలి. అలాంటి నీటిలోనూ ఈ సీవీడ్స్ అనేది విరివిగా పెరుగుతూ ఉంటాయి. సార్ ఇప్పుడు మీరు ఏదైతే సూచించారో బిస్కెట్స్ కానివ్వండి, నూడిల్స్ కానివ్వండి, పాస్తా కానివ్వండి, సో ఇవన్నీ కూడా ఈ వీటితో తయారు చేస్తామంటున్నాం. సో దీనికైనా ప్రత్యేక మోతాదులు ఏమైనా ఉంటాయి అంటే? మనకేంటంటే రీసెర్చ్ పరంగా మనం ఒక్కొక్క ప్రోడక్ట్కి ఏది కరెక్ట్ కాంపోజిషన్, సీవీడ్ ఎంత శాతం వేయాలనేది ఆ ప్రోడక్ట్ దీన్ని బట్టి మనం ఫిక్స్ చేయడం జరిగింది. ఆ రీసెర్చ్లో ఉన్న పార్ట్ కింద మనం ఈ బిస్కెట్కి అయితే ఇంత మోతాదులో దాకా ఈ సీవీడ్ వేయాలి, ఏ సీవీడ్ వేయాలి, ఏ సీవీడ్ ఏ ప్రోడక్ట్కి సరిపోతుంది, ఇలాంటివంటే కొన్ని రెడ్, గ్రీన్, బ్రౌన్ సీవీడ్ చెప్పాను కదా. ఈ మూడు రకాల టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ మనం ఉపయోగిస్తాం. ఏ ప్రోడక్ట్కి ఏ సీవీడ్ వాడాలి, ఎంత మోతాదులో వాడాలి అనేది అది పార్ట్ ఆఫ్ ది రీసెర్చ్ కింద మనం చేస్తున్నాం. సార్ అంటే ప్రస్తుతం ఇది లభ్యంగా అవుతుంది సార్ బయట మనకి ఎక్కడైనా తీసుకోవడానికి? అంటే CAFT ఏంటంటే ఈజ్ ఏ టెక్నాలజీ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్. మనం ఏంటంటే ఈ సీవీడ్తోని ఎలాగ ప్రోడక్ట్ తయారు చేయాలనేది టెక్నాలజీ CAFT డెవలప్ చేస్తుంది. అయితే ఈ డెవలప్ చేసిన టెక్నాలజీని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లాగా తీసుకోవాలి అంటే ఎవరైనా ఇంట్రెస్టెడ్ వాళ్ళు CAFTని సంప్రదిస్తే మన దగ్గర అగ్రి బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్ అని ఉంది. సో దాని ద్వారా ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. సో వాళ్ళు ఆ ప్రోడక్ట్ని తీసుకొని దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళవలసి ఉంటుంది. CAFT మాత్రం టెక్నికల్ నోహో ఎలా తయారు చేయాలి అనేది నేర్పించడం జరుగుతుంది. సో ఎవరైనా ఉత్సాహవంతులు ఎవరైనా బిజినెస్ పరంగా దీన్ని ముందు తీసుకెళ్ళాలంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాంటిది ఏమైనా ఉంటుంది సార్ ప్రత్యేకంగా? అంటే కొన్ని ప్రోడక్ట్స్కి మనం ఇక్కడ విశాఖపట్నంలో ట్రైనింగ్ ఇస్తాం, కొన్ని మాత్రం మనకి CAFT కొచ్చిన్ మా హెడ్ క్వార్టర్స్ ఉంది. అక్కడ ఏంటంటే పైలట్ ప్లాంట్ స్కేల్లోను చేయడానికి అక్కడ అవకాశాలు ఉన్నాయి. సో డిపెండింగ్ ఆన్ ద ప్రోడక్ట్ బట్టి మమ్మల్ని సంప్రదిస్తే అది ఇక్కడికి ట్రైనింగ్ అవ్వాలా లేకపోతే కొచ్చిన్లో ట్రైనింగ్ అవ్వాలనేది మేము తెలియజేస్తాం. సో ఫైనల్గా దీనివల్ల కలిగే ప్రయోజనాలను ఫైనల్గా మా ప్రేక్షకులకు ఒకసారి ముందు మాటగా చెప్పాను, ఆఖరి మాటగా చెప్తున్నాను. ఈ సీవీడ్స్ అనేది పుష్కలమైన న్యూట్రియంట్స్ ఉన్న ఆరోగ్యకరమైన మొక్కలు ఇవేంటంటే చాలా వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్స్, యాంటీ హైపర్టెన్షన్ ఎఫెక్ట్స్, యాంటీ క్యాన్సర్ ఎఫెక్ట్స్, యాంటీ ఆక్సిడేషన్ ఎఫెక్ట్స్, ఇలాంటివి చాలా ఔషధ గుణాలు దీంట్లో ఉన్నాయి. దీంట్లో డైటరీ ఫైబర్ అంటే తింటే మన జీర్ణాశయానికి చాలా మంచి గుణాలు ఈ సీవీడ్స్లో ఉన్నాయి. సో దీన్ని వేరే కలుపు మొక్క చూడకుండా దీన్ని ఒక ఆహార పదార్థంగా అందరూ దీన్ని తెలుసుకొని దీన్ని విరివిగా ఉపయోగించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు. చూసారుగా ఈ సముద్రంలో లభించే ఈ మొక్కలు ఏవైతే ఉన్నాయో సీవీడ్స్, దీని ద్వారా ఎన్నో పోషక విలువలు, ఖనిజ విలువలు, ఎందుకంటే ఆరోగ్య సమస్యలను కూడా దూరం చేయగల ప్రత్యేకమైనటువంటి పోషక విలువలు ఈ మొక్కలో ఉన్నాయని ప్రొఫెసర్లు చెప్తున్నారు, సో సైంటిస్టులు చెప్తున్నారు. సో ఇటువంటి వీడిని ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దీని మీద దృష్టి పెట్టారు. ఇవి తింటే ఆరోగ్యంగా ఉంటుందని తెలుసుకుంటున్నారు. సో దీన్ని వ్యాపారంగా మలుచుకోవాలనుకునే యువత ఎవరైనా ఎంటర్‌ప్రెన్యూర్ కూడా ఈ సంస్థను సంప్రదిస్తే దీనికి తగ్గ శిక్షణ కూడా తాము ఇస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.